హైదరాబాద్ లో స్టోర్స్ అద్దాలు ధ్వంసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో స్టోర్స్, రెస్టారెంట్, ఇతర వ్యాపార సముదాయాలకు చెందిన అద్దాలను ధ్వంసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 18 స్టోర్లకు చెందిన అద్దాలు పగలగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి కారును స్వాధీనం చేసుకున్నారు. మౌలాలీలోని బాగ్ హైదరీకి చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మహబూబ్ హుస్సేన్ రిజ్వీని ప్రశ్నించారు. రిజ్వీ ఓ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఉద్యోగులను కారులో తీసుకెళ్తుంటాడు. అదే సంస్థలో కారు డ్రైవర్గా పనిచేసే అబ్దుల్ అమీర్ రిజ్వీతో పాటు కారులో ప్రయాణిస్తుంటాడు. అబ్దుల్ అమీర్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో గుల్లేరులో గులకరాళ్లు పెట్టి గురిచేసి రోడ్డు పక్కనే ఉండే స్టోర్స్ అద్దాలు ధ్వంసం చేసిన విషయం బయటపడింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు.